భగవద్గీతలో విషాద యోగం తర్వాత సాంఖ్యయోగం వస్తుంది. చాలామంది అడుగుతారు, విషాద యోగం తర్వాత సాంఖ్యయోగం ఎందుకు? అర్జునుడికి విషాదం కలిగింది, మరి ఆ విషాదం ఎట్లా తొలగాలి? మన ఇంట్లోనో లేక వృత్తిపరంగానో ఒక సమస్య మనల్ని బాధిస్తుంది అనుకోండి, ఉదాహరణకు. ఆ సమస్యకు సమాధానం ఎట్లా కనుక్కుంటాం మనం? దాని మూలంలోకి వెళ్ళే కదా, రూట్ కాజ్ అనాలిసిస్ చేసే కదా. సమస్య ఒక వటవృక్షంలాగా పెరుగుతూ ఉంటే దానిని ఎక్కడ నరిగితే ఆ సమస్య పోతుంది అంటే దాని మూలంలోకి వెళ్ళి దాని వేర్లను నరికి వేస్తే సమస్య చచ్చిపోతుంది. అంతే కదా. ఇదే పద్ధతిని అవలంబించారు పరమాత్మ. విషాద యోగం అయిన వెంటనే సాంఖ్యయోగం అంటే సమస్య మూలంలోకి వెళుతున్నారు పరమాత్మ. మనిషి ఏమిటి, వాడి మనస్సు ఏమిటి, దానిలోకి భావాలు ఎట్లా ప్రవహిస్తాయి, ఎలా పుడతాయి, ఇంత సమగ్రమైన విచారణ చేస్తారు ఆయన. మరి సాంఖ్యము అంటే ఏమిటి? సాంఖ్యము అంటే సంఖ్య. సంఖ్య కాలం అనంతం. దానిని ఒక సంఖ్యతో మనం సూచించగలమా? ఎక్కడ మొదలై ఎక్కడ అంతం అవుతుంది? -∞ నుంచి +∞ దాకా. -∞ ఒక సంఖ్య సూచించగలమా? +∞ ఎక్కడ అంతం అవుతుందో చెప్పగలమా? చెప్పలేం. మనకు వెనక లెక్కకు అందనంత కాలం అయిపోయింది. మన ముందు లెక్కకు అందనంత, మన ఊహకు అందనంత కాలం ముందు ఉన్నది. దిస్ ఇస్ షేర్ అండ్ ప్యూర్ సైంటిఫిక్ థాట్. సమ్యక్ జ్ఞానము సాంఖ్యం అని కొందరు అంటారు. సాంఖ్యం అంటే సంఖ్య అని కొందరు చెప్పారు. సమ్యక్ జ్ఞానం సాంఖ్యము అంటారు మరికొందరు. ఏ విషయంలోనైనా సంపూర్ణంగా జ్ఞానం సంపాదించడమే సాంఖ్యము అనబడుతుంది. మరి కంప్లీట్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? క్వశ్చనింగ్ మూలంలోకి వెళ్ళి తర్కించాలి. ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం వచ్చేంత వరకు, పరిపూర్ణంగా మనకు కలిగేంత వరకు తర్కించాలి. ఉదాహరణకు ఒక పండు మన ఎదురుగుండా ఉన్నది అనుకుందాం. అదే పండు అని అడిగితే మామిడి పండు అని సమాధానం వస్తుంది. వెంటనే ఏ మామిడి అంటే బంగినపల్లిలో దాని జాతి, తోతాపురు, ఇమాం పసందను, ఇంకా చాలా ఉన్నాయి కదా. మామిడి పళ్ళలో బోలెడు రకాలు ఉన్నాయి. కేజీ లక్ష పలికేటువంటి మియాజాకి దగ్గర నుంచి బోలెడు రకాలు ఉన్నాయి. ఇట్లా ఏదో ఒక పేరు మామూలుగా మనం వ్యవహారంలో మాట్లాడుకునే పేరు లేదు, దానికి సైంటిఫిక్గా క్లాసిఫైడ్ నేమో, ఏదో ఒక శాస్త్రీయ నామమో చెప్తాం. మరి అది పంట ఎప్పుడు చేతికి వస్తుంది? ఏ నెలలో నేను తినవచ్చు దాన్ని అని అడుగుతాడు. అంటే అప్పుడు వేసవి కాలంలో వస్తుంది. మరి అది ఆ చెట్టు వేయాలంటే ఏ నెల సూటబుల్? ఇట్లా ప్రశ్నలు సంధించుకుంటూ పోతూ ఉండటమే. సంధించుకుంటూ పోతూ ఉంటే సమాధానాలు తెలుసుకుంటూ ఉంటాం. ఆ వస్తువు గురించి సమగ్రమైన జ్ఞానం సముపార్జించడమే సాంఖ్యం. పరమాత్మ ఒక చోట మనకు చెప్పారు కదా, గురువుని శిష్యుడు ఎట్లా అడగాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పరిప్రశ్నేన సేవయా, ప్రణిపాతేన పరిప్రశ్నేన అంటే ముందు గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇహ వారిని ప్రశ్నలు అడుగుతూ పోవాలి, విసిగిస్తూ పోవాలి. ఇట్లా ప్రతిదీ కూడాను పోతే అప్పుడు పరిపూర్ణంగా వీడికి సమగ్రంగా జ్ఞానం వచ్చేంత వరకు కూడా వాడు నేర్చుకుంటూ ఉండాలి. ఇది భారతీయ పద్ధతి. అంతేగాని ఒక పాఠం చెప్పేసేసి ఆ పాఠంలో ఉన్నటువంటి ABCDలు ఏమిటో టిక్కులు పెట్టు, మల్టిపుల్ ఛాయిస్లు ఇచ్చేసేసి దాంట్లో చెప్పడం అనేటువంటిది భారతీయమైనటువంటి విద్యా విధానం కానే కాదు. మన సమాజము, వర్ణాలు, వీటన్నిటి గురించి ప్రశ్నించుకుంటూ పోతే చివరికి ఎక్కడ తేల్తాం మనం? ఒకటే చోట. అదేమిటి అంటే ఇదంతా పరమాత్మ సృష్టి అనే దగ్గర తేల్తాం అనే భావన దగ్గర తేల్తాం. పరమాత్మ సృష్టి అయినప్పుడు ఇన్ని డిఫరెన్సెస్ ఎందుకు? ఇట్లా ప్రశ్నించుకుంటూ పోతే అది మనసు చేసే మాయాజాలం అని తెలుస్తుంది. ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఏది పుట్టించింది? మనస్సు పుట్టించింది. కాబట్టి దేనిని స్ట్రీమ్లైన్ చేయాలి? మనస్సును స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. మరి మనస్సును ఎట్లా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి? అగైన్ వీ హ్యావ్ టు క్వశ్చన్. దానికి ధ్యానం సమాధానం చెప్పాడు కదా పతంజలి మహర్షి. అష్టాంగ యోగం చక్కగా చెప్పాడు ఆయన. ధ్యాన, ధారణ, సమాధి, ఆసనం, ఇట్లా చాలా ఉన్నాయి కదా. అష్టాంగాలన్నీ ఉన్నాయి కదా. ఆ అష్టాంగ మార్గాల ద్వారా మనం మనిషి యోగంలోకి వెళితే అప్పుడు
ధ్యానంలోకి పెడితే వాడికి సమాధి సిద్ధిస్తుంది. మరి ఈ ధ్యానం అంటే ఏమిటి? అగైన్ అనదర్ క్వశ్చన్. ధియానము మన బుద్ధి ప్రయాణించడం అన్నమాట. మన బుద్ధి ఎటువైపు ప్రయాణిస్తున్నది? దాని స్వరూపం ఏమిటి? మళ్ళా ప్రశ్న వేసుకుంటూ పోవటమే, దానికి సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటమే కదా. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మనకు? పతంజలి అష్టాంగ యోగం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి, ఇవి అన్నమాట అష్టాంగం. యమ నియమాలు అంటే సోషల్ కండిషన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, సోషల్ డిసిప్లిను, దానికి తగ్గట్టుగా తర్వాత మన శారీరకమైనటువంటి డిసిప్లిన్. యమ నియమ ఆసనాలు అంటే శారీరకమైన డిసిప్లిను. యమ నియమ ఆసన ప్రాణాయామం మళ్ళీ శ్వాసకు సంబంధించినటువంటిది, అదొక డిసిప్లిను. ప్రత్యాహారము, ధ్యానము, ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. చేసుకుంటూ పోతే చివరకు నీకు సమాధి సిద్ధించి ఆ పరమాత్మ స్వరూపం అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఏంటి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని జాత్మని, అన్ని భూతాలలో నేనే ఉన్నాను, ఆత్మరూపంలో ఉన్నాను అని పరమాత్మ చెప్పారు కదా. ఆ విషయం మనకు అవగతం అవుతూ ఉంటుంది. పూర్తిగా తెలుసుకున్నవాడు పరమాత్మ ముక్తి చెందినట్టే. మనకి ఏదో తెలుస్తూ ఉంటుంది ఒక ఇంటలెక్చువల్ ప్లేన్లో. మన డిఫరెంట్ కాన్షియస్నెస్ లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి కాదు, చాలా చాలా ఉన్నాయి. ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఒక పూటలో అయ్యేటువంటిది కాదు. కొన్ని రోజులు, కొన్ని గంటలు, రోజులు, నెలలు ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తల్లో కార్ల్ జంగ్ అనేటువంటి ఆయన ఎనలిటికల్ సైకాలజీ అని ఒకటి ప్రతిపాదించాడు. దీనికి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రశ్నలన్నీ కూడా. ఇది అభ్యాసం చేస్తే మన సమాజంలోని అంతరాలుగా కనపడేటువంటివి అన్నీ కూడా రూపుమాసిపోతాయి. ద డిఫరెన్సెస్ దట్ ఎగ్జిస్ట్ పెరిఫరల్లీ ఆల్ విల్ గో అవే. కాబట్టి ఈ మనసు చేసే మాయాజాలం అంతా పోవాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.